దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాలు మనం చదువుకుందాం. పోయిన వారము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు చదివాం కదా. ఈ రోజున 8వ వచనం నుండి 11 వచనాలు ఒకసారి చదువుదాం. స్ముర్నాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పుచున్న సంగతులు ఏమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే, తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజము వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగినటువంటి వాడు వినును గాక. జయించువాడు రెండవ మరణము ఏ హాని చెందడు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ దినమున ప్రకటన గ్రంథము నుండి 2వ అధ్యాయం 8వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుబడిన లేఖనాలను ఈ దినమున మేము ధ్యానపూర్వకంగా ధ్యానిస్తూ ఉండగా, పరలోకము నుండి దేవుని సన్నిధి దిగి వచ్చి నీ ప్రజలకు అర్థమయ్యే ఆలోచన విధానమును కలుగచేయును గాక. ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకమా యేసు నామమున తొలగిస్తున్నాను. వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి కృప చూపుమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. మీ అందరికీ వందనాలండి. అందరం మీ అందరికీ దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతించినటువంటి వారము నుండి మనం ప్రకటన గ్రంథం గురించి ధ్యానం చేస్తున్నాం. ఏ గ్రంథం? ప్రకటన గ్రంథం. ప్రకటన గ్రంథానికి మరొక పేరేంటంటే దేవుని ప్రత్యక్షత కలిగిన గ్రంథం. ఏ గ్రంథం? దేవుని ప్రత్యక్షత కలిగినటువంటి గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథంలో వ్రాయబడిన ప్రతి సంగతిని మరి దైవ భక్తుడైనటువంటి యోహాను ద్వారా మనకు తెలియజేయబడింది. యోహాను ఎక్కడ ఉన్నాడు? పద్మాసు అనే ద్వీపంలో ఉండగా చుట్టూ నీళ్లు ఉండి మధ్యలో భూమి ఉన్న స్థలంలో ఆయన ఉంచబడ్డాడు. ఎందుకు ఉంచబడ్డాడు? ఈ యోహాను సువార్త చెప్తుంటే అందరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందుతున్నారని ఆలోచన చేసి ఈ వ్యక్తి ప్రజల మధ్యలో ఉంటే ప్రజలను మార్పులోనికి తీసుకొస్తాడు అని అక్కడ ఉన్నటువంటి నాయకులు, ప్రభుత్వం భయపడి ఆయనను తీసుకుని వెళ్లి పద్మాసు ద్వీపంలో ఎవరు లేని స్థలంలో, ఎవరు నివసించని స్థలములో, అక్కడ పశువులు, పక్షులు, ఆ మృగములు, సర్పములు కలిగినటువంటి ఆ స్థలములో, త్రాగటానికి నీరు లేని స్థలములో, భుజించుటకు ఆహారం లేని స్థలములో యోహానుని తీసుకుని వెళ్ళి ఆ స్థలంలో ఉంచారు. మరి యోహాను ఏం చేశాడో తెలుసా?
దేవునికి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టాడు. ఆయన ఉంచబడిన స్థలము పేరు పద్మాసు దీపం. పద్మాసు దీపం. ఈ దీపములో ఉండి ప్రార్థన చేస్తుండగా దేవుడు అనగా పరిశుద్ధాత్మ దేవుడు పరలోకము నుండి తన దేవుని దూతలను పంపించి ఆయనతో మాట్లాడడం మొదలు పెట్టాడు. నా వైపు చూడాలి, శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. స్తోత్రం, హల్లెలూయా. వినుట వలన నీకేం కలుగుతుంది? విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వింటే విశ్వాసం కలుగుతుంది. దేవుని మాటలు వింటే రక్షణ కలుగుతుంది. దేవుని మాటలు వింటే ఆరోగ్యం కలుగుతుంది. దేవుని మాటలు వింటే నీకు జీవం కలుగుతుంది. దేవుని మాట నీ నోట లేకపోతే నీవు దేవుని దృష్టికి పనికి రాని వ్యక్తివి. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన బ్రతుకుతాడు. స్తోత్రం. నమ్మిన వారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ దాకా వచ్చినాం మరి? పద్మాసు దీపంలో ఉండగా దేవుడి దూతలు ఆయన దగ్గర వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడాలి? పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఈ ప్రకటన గ్రంథంలో మరి ఈ యోహాను ద్వారా మాట్లాడిన విషయాలు 7 దీపముల గురించి, 7 బూరల గురించి, 7 ఆత్మల గురించి, 7 సంఘముల గురించి, 7 అనేటువంటి పదము చేత లిఖించబడినటువంటి విషయాలు ఇందులో చాలా చాలా వ్రాయబడ్డాయి. మన గత వారం ధ్యానం చేశాం. 7 సంఘములలో మొదటి సంఘం, ఆ సంఘము పేరు ఏంటో తెలుసా? ఆ సంఘము పేరు ఎఫెసీ సంఘం గురించి పోయిన వారం మనం ధ్యానం చేస్తాం. ఈ రోజున చూడండి ప్రియులారా, మరి యొక్క రెండవ సంఘం స్ముర్ణ అనేటువంటి సంఘాన్ని గురించి దేవుడు యోహానుకు బయలుపరుస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనము నమ్మకంగా దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు అనేక విషయాలు బయలుపరుస్తాడు. 50 రోజులు, 20 రోజులు, 30 రోజులు, 40 రోజులు, 10 రోజులు, 7 రోజులు, 3 రోజులు ఉపవాసం ఉండి దేవుని సంఘంలో, మందిరంలో నీవు తగ్గించుకొని నీవు దేవునికి సమర్పించుకొని నీవు ప్రార్థించుచున్నప్పుడు దేవుడు అనేకమైన విషయాలను దేవుడు నీకు నాకు మనకు బయలుపరుస్తాడు. చూడండి, ఇక్కడ స్ముర్ణ అనేటువంటి సంఘాన్ని గురించి ఇక్కడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. చూడండి, 8, 9, 10, 11 వచనాలు. ఈ 4 వచనాల్లో చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి. మొదటిగా ఈ స్ముర్ణ అనేటువంటి సంఘానికి దేవుడి దూత ఇలా చెప్తున్నారు. అసలు ఈ స్ముర్ణ సంఘం ఎక్కడ ఉన్నది మనం ఆలోచన చేయాలి కదండి. దేవుని స్తోత్రం. ఎక్కడ ఉన్నది అసలు ఈ స్ముర్ణ సంఘంకు? ఆ పేరుకు అర్థం ఏంటి? మీరు బైబిల్లో చదివినట్లయితే ఈ స్ముర్ణ సంఘము అపోస్తుల కార్యముల గ్రంథం 13, 14 అధ్యాయాల్లో అపోస్తులైనటువంటి పౌలు గారు మొదటి మిషనరీ యాత్ర, మొదటి సువార్త దండయాత్ర చేస్తున్న క్రమంలో ఈ స్ముర్ణ అనేటువంటి సంఘాన్ని స్థాపించాడు. ఈ స్ముర్ణ అనేటువంటి సంఘాన్ని ఆయన స్థాపించి దేవుడి పరిచర్యలో ఆయన ముందుకు వెళ్ళాడు. స్ముర్ణ అనే మాటకు అర్థం ఏంటి అంటే పొలం. ఏంటండి అర్థం? పొలం. నేను పోయిన వారం చెప్పాను, ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటుంది కదమ్మా అక్క అన్న, అంతేనా? ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క అర్థం ఉంటాయి. ఇక్కడ స్ముర్ణ అనే సంఘం ఉన్నది. నోటితో పలకండి ఒకసారి. సుర్ణ కాదు, ఏంటిది చెప్పండి. స్ముర్ణ చెప్పండి. స్ముర్ణ చెప్పండి. చెప్పండి, అందరూ చెప్పండి. స్ముర్ణ. స్ముర్ణ అనే మాటకు అర్థం ఏంటంటే పొలము. మరొక అర్థం కూడా ఉన్నది దానికి. ఏమని తెలుసా? చేదైనది. చేదైనది. దేవునికి స్తోత్రం. ఈ సంఘము ఎక్కడున్నది అంటే ఎఫెసీ పట్టణానికి ఎఫెసీ పట్టణానికి ఉత్తరమున 60 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘం ఉన్నది. 60 కిలోమీటర్ల దూరంలో ఈ సంఘం ఉన్నది. ఈ సంఘము కలిగినటువంటి ఈ ప్రాంతం పేరు స్ముర్ణ పట్టణం. ఈ పట్టణంలో సుమారు ఆ కాలంలోనే 1,00,000 మంది జనాభా ఉన్నారు.
1,00,000 మంది ప్రజలు ఉన్నారు. ఆ 1,00,000 మంది ప్రజల మధ్యలో ఈ స్ముర్ణ సంఘము కట్టబడింది. ఎవరి ద్వారా? అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా ఈ సంఘము నిర్మించబడింది. మరి సంఘము ఎలాంటి సంఘమో తెలుసా? ఈ పట్టణము ఎలాంటి పట్టణమో తెలుసా? ఈ పట్టణము చాలా అందమైన పట్టణం, చాలా అందమైన పట్టణం, చాలా ధనము కలిగినటువంటి పట్టణం, చాలా డబ్బు సంపాదన కలిగినటువంటి పట్టణం. ఆసియా మైనర్ దేశంలో ఈ పట్టణము ఒక కేంద్రంగా ఉన్నదట. ఇంత మంచి పట్టణంలో ఏమున్నదో తెలుసా? విగ్రహారాధన ఉన్నది. ఏమున్నది చెప్పాలి? విగ్రహారాధన ఉన్నది. దేవుని యొక్క భయం అక్కడ లేదు. దేవుని ఆరాధించేటువంటి ప్రజలు కూడా అక్కడ లేదు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి సంఘాన్ని స్థాపించాడో, ఆ సంఘంలో అనేక మంది ప్రజలు దేవుని విశ్వసించి వాక్యాన్ని నమ్ముకొని, వాక్యాన్ని పట్టుకొని వారి జీవితంలో ముందుకు కొనసాగుతున్నటువంటి క్రమంలో అక్కడ సంఘం ఏర్పడింది. స్తోత్రం చెప్పండి నమ్మిన వారు. హల్లెలూయా. మరి సంఘాన్ని గురించి దేవుడు ఏమని చెప్తున్నాడు? అసలు ఇప్పుడు ఈ సంఘం ఎక్కడున్నది? నీకు బైబిల్ గ్రంథంలో కాకంటే మన ప్రపంచ పట్టణం ఒకటి ఉంటుంది. ప్రపంచ పట్టణంలో టర్కీ అనే దేశం ఉంటుంది. ఏముంటుందండి? టర్కీ అనే దేశంలో అక్కడ ఒక చిన్న పట్టణంగా ఉన్నది. అక్కడ ఆ టర్కీ దేశానికి ఇస్మార్ అనేటువంటి పట్టణమే ఈ స్ముర్ణ పట్టణం. స్తోత్రం హల్లెలూయా. టర్కీ దేశంలో ఉన్న ఇస్మార్ పట్టణం ఏదైతే ఉందో, ఇప్పుడు పిలువబడుతుందో ఆ పట్టణమే అప్పుడు యోహాను రాస్తున్నటువంటి కాలంలో, యోహాను ప్రార్థిస్తున్నటువంటి కాలంలో, యోహానుకు బయలుపరిచినటువంటి దేవుని యొక్క వాక్యానుసారమైన ఆ పట్టణము సంఘము, ఆ సంఘమే స్ముర్ణ సంఘం. మొట్టమొదటిగా ఏం చెప్తున్నాడు చూద్దాం. 8వ వచనం చదువుదాం ఒకసారి. మొదటి వాడును కడపటి వాడును, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతుకువాడు చెప్పినటువంటి సంగతులు. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఈ వచనంలో అంటే, యేసుక్రీస్తుల యొక్క వారి పరిచయం, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆయన మొదటి వాడు, అలాగనే కడపటి వాడై ఉండి. మొదటి వాడు ఎలా అయ్యాడు? చూడండి, దేవునికి స్తోత్రం. మొదటివాడు బైబిల్ చెప్తుంది, మొదటివాడు కడపటి వాడే, కానీ కడపటి వాడు మొదటి వాడే. అది విశ్వాసం. కానీ దేవుడి గురించి మొదటివాడు, ఆయన సృష్టి ఆది మొదలుకొని, సృష్టి ఆది నుండి ఆయన జీవించుచున్నవాడు. ఆయన మొదటి వాడై ఉన్నాడు, కడపటి వాడై ఉన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అక్కడ వాక్యం చదివితే మృతుడై మరలా బ్రతికించబడిన వాడు చెప్పినటువంటి సంగతులు. ఎవరు మృతులయ్యారు? యేసు ప్రభువుల గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఎవరు చెప్తున్నారు? దేవుని దూత చెప్తున్నది. ఎవరు చెప్తున్నది? స్ముర్ణ సంఘాన్ని చెప్తున్నది. ఓ స్ముర్ణ సంఘమా, పొలముగా కేటాయించబడిన సంఘమా, చేదైన అనుభవం నుండి బయటికి వచ్చిన సంఘమా, సంపద కలిగి సుసంపన్నుడిగా ఉంచబడినటువంటి సంఘమా, ఇదిగో ఆత్మ చెబుతున్న మాటలు ఏంటంటే, మృతుడై తిరిగి బ్రతికింపబడిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. ఎవరు మృతులయ్యారు? యేసు ప్రభుల వారు మృతుడయ్యారు. ఎవరు లేపబడ్డారు? యేసు ప్రభుల వారు లేపబడ్డారు, మరలా బ్రతికింపబడ్డారు. చూడండి, గమనించాలి. యేసు ప్రభుల గురించి ఆలోచిస్తే 3.5 సంవత్సరాలు ఈ లోకంలో సేవ చేశాడు. 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య గొప్ప కార్యాలు యేసయ్య జరిగించాడా? కుంటి వారికి కళ్ళు ఇచ్చాడు. ఏమండి, ఈ రోజుల్లో చాలా మంది ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా రండి స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. నేనేమంటానంటే, అద్భుతం మనుషుడు చేయడు. అద్భుతం మనుషుడు అసలే, మనుషుడికి సాధ్యం అసలే కాదు. ఎంత గొప్ప సేవకుడైనా సరే మనుషుడికి సాధ్యం కాదు. అద్భుతం ఎవరు చేస్తారు అంటే దేవుడు చేస్తాడు.
క్రియ చాలా ప్రాముఖ్యమైనది. సూచక క్రియ. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడ్డాయి, సూచక క్రియ. గుడ్డివాడు చూపు పొందాడు, సూచక క్రియ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుడ్డివాడు లేచి నడిచాడు, సూచక క్రియ. చూడండి ప్రియులారా, మనుషుల మాటలు మనం నమ్మకూడదు, దేవుని వాక్యాన్ని నమ్మాలి. ఎవరి మృతుడై తిరిగి లేపబడిన వ్యక్తి యేసు ప్రభుల వారు 3,000 సంవత్సరాల లోకంలో సేవ చేశాడు. ఆయనను ఇస్కరియోతు యూదా ఆ రోమా సైనికులకు అప్పగించాడు. తలపైన ముళ్ళ కిరీటం గుచ్చబడింది. 39 కొడా దెబ్బలు తన శరీరం పైన, వీపు పైన కొట్టబడ్డాయి. నాగడి సాలవలి పైన వీపు తున్నబడింది. రక్తం ఏరులై పారింది. ముఖం మీద ఉమ్మివేయబడ్డాడు. ఆయన దూషింపబడ్డాడు. ఆయన అవమానపరచబడ్డాడు. ఆయన ఏలన చేయబడ్డాడు. ఆయన మనుషులందరి చేత అసహించబడేటట్టుగా చేయబడ్డాడు. ఇవన్నీ జరిగినాయి. సిలువను మోసాడు. సిలువ పైన సిలువను మోసి సిలువలో తన కాళ్ళకు చేతులకు మేకులు గుచ్చబడి కొట్టబడి తన పక్కలో బల్లెపు పొట్టు చేత పొడవబడి దేవుడికి తనను తాను అప్పగించుకున్నాడు. అంటే ఏమయ్యాడు? చనిపోయాడు. చనిపోయి మరలా బ్రతికింపబడిన వాడు చెప్పుతున్న సంగతులు. ఈ లోకంలో మనుషులు చనిపోయి తిరిగి లేచిన మనుషుడు ఎవరు లేరు. ఏ సమాధి భూమి మీద ఖాళీగా లేదు. అన్ని సమాధులు మూయబడుతున్నాయి. కానీ యేసు ప్రభుల వారి యొక్క సమాధి మాత్రమే తెరిచి ఉన్నది. ఎందుకో తెలుసా? ఆయన మరణించి తిరిగి మరలా లేపబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పౌలు, అలాగనే పేతురు, అలాగనే స్టెఫెను వారు ఏమని సాక్ష్యం చెప్తారో తెలుసండి? మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడ్డాడు, దేవుడు అతనిని లేపెను. ప్రైజ్ ది లార్డ్. ఆ లేపబడినటువంటి వ్యక్తి సంఘానికి వర్తమానం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మొదటిగా 8వ వచనంలో క్రీస్తుని గురించి చెప్పబడింది. యేసయ్యను గురించి చెప్పబడింది. ఎలా వృద్ధి పొందాడు, ఎలా తిరిగి లేపబడ్డాడు, ఆ లేపబడిన వ్యక్తి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 9వ వచనం చూడాలి, వాక్యాన్ని చూడాలి. నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను ఇక్కడ అవుతాం. ఏమంటున్నాడు? సంఘాన్ని చూసి, ఎక్కడున్నాం శివ, ఎక్కడున్నాం? దా, దేవునికి స్తోత్రం, దా, దేవునికి మహిమ, హల్లెలూయా. నువ్వే ఇక్కడ ఉండటానికి యోగ్యుడు. బైబిల్ తీసుకోరా. దేవునికి స్తోత్రం, దా, దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆగుతలేదు అది. దేవునికి మహిమ. ఇలా స్ఫూర్ణ సంఘం. ఈ సంఘాన్ని గురించి దేవుడు ఏమంటున్నాడు? సంఘమా, ఆత్మ చెప్తున్న మాటలు ఏంటంటే, మరణించి తిరిగి లేచిన వాడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన యేసు ప్రభువు వారు. ఏమని చెప్తున్నాడు? 9వ వచనంలో నీ శ్రమ, నీ దరిద్రత నేను ఎరుగుదును, అయినను. విచిత్రం కదా? ఏమంటున్నాడు? ఓ స్మరణ సంగమా, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగు. నాకు ఒకటి ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, స్మరణ అనే పట్టణం ధనవంతం కలిగినటువంటి దేశం, పట్టణం. మరి అంత పెద్ద దేశాన్ని చూసి దేవుడు ఏమనాలి? వా స్మరణ సంగమా, మీరు మంచి ధనవంతం కలిగినటువంటి సంఘం అనేది అన్నారు. కానీ ఏమంటున్నాడు తెలుసండి? నీ శ్రమని చూశాను, నీవు దరిద్రుడు అని నాకు. నువ్వు కాదు, సంఘం. దేవునికి స్తోత్రం. అయ్యగారు నడవనాడు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. అన్ని ప్రాబ్లమ్స్. స్తోత్రం, హల్లెలూయా. మీ అమ్మ నాన్న అనుకోరు అట్లా. దేవునికి స్తోత్రం. అనుకుంటారా? అనుకో. వెరీ గుడ్, స్తోత్రం. నేను బలపరిచినాను. ఏమంటున్నాడు సంఘానికి? నీ శ్రమ. శ్రమ, ప్రతి వ్యక్తికి కష్టాలు, శ్రమలు వస్తాయి. బైబిల్ ఏమంటుంది తెలుసండి? లోకములో మీకు శ్రమ కలుగును. మీరేం చేసుకోవాలి? ధైర్యము తెచ్చుకోవాలి. ఏమైందంట? ధైర్యము తెచ్చుకోవాలి. ఎక్కడున్నదో వాక్యం? ఈ బైబిల్ గ్రంథంలో గమనించండి. లోకములో
కలుగుతుంది. మీరేం తెచ్చుకోవాలి? ధైర్యాన్ని తెచ్చుకోవాలి. శ్రమ కలిగినప్పుడు మనము ధైర్యం తెచ్చుకోవాలి. ప్రతి వ్యక్తికి శ్రమ కలుగుతారు. సంఘము కూడా శ్రమ పడ్డది. శ్రమ అంటే దాని అర్థమైందంటే సంఘమును కాపాడుకోవడానికి, సంఘములో ఉన్న విశ్వాసులను కాపాడుటకు, వారిని రక్షించుటకు సంఘం ఏం చేసింది? ప్రయాసపడ్డది. ఏసీ అంటారు కదా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని అంటాడు. అంటే సంఘము ప్రయాసపడింది. అది శ్రమ. రెండు రకాలు ఉంటాయి శ్రమ. ఒకటి సంఘము కొరకు ప్రయాసపడే శ్రమ వేరు, తనకు తాను శ్రమ తెచ్చుకోవడం వేరు. దేవుడు అంటాడు ఇక్కడ, నీ శ్రమను నేను చూశాను. శ్రమ అంటే దాని అర్థం ఏంటంటే, ఇక్కడ ఈ సంఘానికి ఏమని చెప్తున్నాడంటే, నీవు పడినటువంటి శ్రమ, సంఘము కొరకు పడిన శ్రమ, సంఘములో విశ్వాసుల కొరకు, అన్యుల కొరకు నీవు పడినటువంటి ఆ ప్రార్థన, నువ్వు ప్రార్థించిన ప్రార్థన, ఆ శ్రమను నేనేం చేశాను? పరలోకము నుండి చూశాను. ఇంకేం చూశాడట? నీ దరిద్రత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమంటాడు? నీ దరిద్రత నేను చూశాను. సంఘము దరిద్రంగా ఉందా? ఆలోచన చేయాలి మీరు ఇక్కడ. సంఘముల గురించి దేవుడు అంటాడు, నీ దరిద్రతను నేను చూశాను. శ్రమ గురించి ఆలోచిస్తే పౌలు భక్తుడు ఒక చక్కని మాట అంటాడు. ఏమని తెలుసా? దేవునికి స్తోత్రం. రోమా పత్రికలో ఒక వచనం ఉంటుంది, ఒకసారి చదవండి. రోమా పత్రికలో 8వ అధ్యాయంలో 35వ వచనంలో అనుకుంటాడు. ఏమని చెప్తాడంటే, అపోస్తలుడైన పౌలు చక్కని మాట చెప్తాడు. ఈ 35వ వచనం, 34వ వచనం చదవండి. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తే. చనిపోయిన క్రీస్తేసే, అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు. అంటే నీ కొరకు ప్రార్థన చేసేవాడు ఆయనే, నీకు శిక్ష కూడా విధించేవాడు ఆయన. నెక్స్ట్ ఏమంటాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? ఎవడి? క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపగలిగిన వాడు ఎవడు? అక్కడ ఉన్నాయి కొన్ని మాటలు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను దేవుని ప్రేమ నుండి ఎడబాపునా. సంఘానికి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, శ్రమ పడ్డావు కదా, శ్రమ రాగానే మనం అన్ని వదిలిపెడతాం కదా. దేవుడు ఏమంటాడంటే, శ్రమ వచ్చినప్పుడు క్రీస్తు ప్రేమ నుండి నీవు దూరం కావద్దు. మనుషులకి దూరం అవుతాడు 100%. మనుషుల్ని విడిచిపోతాడు, బంధువులు, స్నేహితులు, తోబుట్టువులు. చివరికి నిన్ను ప్రేమించే, అధికముగా ప్రేమించే వ్యక్తులు కూడా నేను ఏం చేస్తారు? విడిచిపోతారు. కానీ గుర్తుపెట్టుకో రోమా సంఘమా, ఇదిగో మీకు జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు ప్రేమ నుండి నిన్ను ఎడబాపు వాడు ఎవరున్నారు? ఎవరు లేరు. నువ్వు గుర్తుంచుకోవాలి. ఒకవేళ నీకు శ్రమ కలిగిందా, ఇంకేం కలిగింది? కరువు కలిగిందా, బాధ కలిగిందా, కష్టము కలిగిందా, హింస కలిగిందా, వస్త్రహీనత, బట్టలేని పరిస్థితి ఏర్పడిందా, ఉపద్రవము కలిగిందా, ఖడ్గము నీ దగ్గరికి వచ్చిందా? నో ప్రాబ్లం. నువ్వు గుర్తుపెట్టుకోవాలి, క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపువాడు ఈ లోకంలో ఎవడు కూడా లేడు. ఆయన అంతగా నిన్ను ప్రేమించాడండి. అంతగా నిన్ను ప్రేమించాడు కనుక నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన ప్రేమ అపారమైనది. ఇక ఏమంటాడు? నీ దరిద్రతను నేను ఎరుగుతును. స్తోత్రం, హల్లెలూయా. నీ దరిద్రత అంటే సంఘము సంపన్నమైనటువంటి సంఘము కాదా? సంపన్నమైన సంఘమే. భూ సంబంధమైనటువంటి సంపద వారికి చాలా ఉంది, కానీ ఆత్మీయ సంపద వారికి లేదు. ఆత్మీయంగా వారు ఎలా ఉన్నారు? దరిద్రులుగా ఉన్నారు.
నీకు తెలుసా, మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు నిన్ను నన్ను ధనవంతునిగా చేయటకు ఆయన దరిద్రుడయ్యాడు ఈ లోకంలో. వాక్యం చూడండి, ఎబ్రీ పత్రిక చదవండి ఒకసారి. ఎబ్రీ పత్రిక చదవండి, 10వ అధ్యాయం 34వ వచనం. 34వ వచనం, 10వ అధ్యాయం 34వ వచనం. ఏలనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యము ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకును సంతోషముగా ఒప్పుకుంటీరి. అదే అధ్యాయం, అదే గ్రంథం చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క 2వ కొరింథీయులు చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. 2వ కొరింథీయులు 8వ అధ్యాయం 9వ వచనం. అక్కడ కూడా ఉంటుంది ఒక మాట. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. చదవాలి త్వరగా. 9వ వచనం. మీరు మన ప్రభువైన యేసు క్రీస్తును కృపను ఎరుగుదురు కదా. ఆయన మంచిగా వినాలి వచనాన్ని. ఆయన ఎవరు? ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తుల వారు. ఆయన ధనవంతుడై ఉండి మీరు ధన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడు చెప్పాలి మీరు అందరూ. ఏమయ్యాడు నీ కొరకు? దరిద్రుడాయాడు. ఏమి చేయటకు? నేను ధనవంతుడిగా చేయటకు. మనకు పాట పాడతాం. ఏ పాట పాడతాం? ఆ పాట నాకు గుర్తు రావాలి. అక్క మంచి గట్టి ఏమంచి నా ఎడల నీకున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడికి బాగా మెమరీ పవర్ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ. హల్లెలూయా. ధనవంతుడై ఉండి నీ కొరకు దరిద్రుడయ్యాడు. ఎందుకయ్యాడు? ఇక్కడ వాక్యం ఉన్నది. ఏమన్నా తెలుసా? ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని నీ నిమిత్తం ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఉంటది. ఆయన ఏమని ఉంటదంటే, ఆయన పరలోక సంబంధమైనటువంటి భాగ్యమును ఎంచుకోలేక తనను తాను రిక్తుడిగా చేసుకున్నట్టుగా ఈ లోకానికి వచ్చాడు. సంఘంకు స్మరణ సంఘానికి ఏమంటున్నాడు? నీ శ్రమ, నీ దరిద్రం నేను ఎరుగుదును అని అంటాడు. తర్వాత ఏమంటాడు? ఏమంటాడమ్మా? చదవలేదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం చదవండి బాబు. చదువు వాక్యంది చదవండి. ఈ శ్రమను, ఈ దరిద్రమును నేను ఎరుగుతున్నాను. అయినను నీవు ధనవంతుడు. ఎట్లా నువ్వు ధనవంతుడవుతావు? ఎట్లా అవుతావు ధనవంతుడు? భూమి మీద నీకు సెంటు పొలం లేదు, ఉండడానికి ఇల్లు లేదు, పెట్టుకోవడానికి బంగారము లేదు, కట్టుకోవడానికి అప్పటి మందునే కొన్ని వస్త్రాలు ఉన్నాయి, కానీ విలువైన వస్త్రాలు నీకు లేవు. మరి నువ్వు ఎట్లా ధనవంతురాలు అవుతావు? ఎట్లా ధనవంతుడు అవుతావు? మీరు అనుకోవచ్చు లాటరీ తగిలితే ధనవంతుడు అవుతావు. కాదు. నువ్వు ఎట్లా ధనవంతుడు అవుతావు అని అంటే వాక్యంలో ఉన్నది. అక్కడ ఏమంటాడు తెలుసా? నీవు శ్రమ, నువ్వు దరిద్రము అనుభవించావు, అయినా కూడా నీవెవరు? స్తోత్రం. హల్లెలూయా. ఎలాగూ ధనవంతుడవుతావు? క్రీస్తు నీ కొరకు తనను తాను బలి అర్పణగా అర్పించుకున్నాడు కదా. ఆయన నీ కొరకు ధనవంతుడిగా ఉండి తాను దారిద్రుడయ్యాడు. చూసారా? ఆ దరిద్రుడైనటువంటి ఆ స్థితిలో నుండి నిన్ను ధనవంతుడిగా చేస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది ఏమనుకుంటారంటే భూమి మీద
డబ్బు సంపాదించుకుంటే ధనవంతుడు కాదు కాదు. బైబిల్లో మత్తయి సువార్తలో ఇలా రాయబడి ఉన్నది. ఏమైనా తెలుసండి, భూమి మీద మనము ధనము సంపాదించుకుంటేనట దొంగలు వచ్చి వాటికి కన్నము వేసి వాటిని ఏం చేస్తారట, దొంగిలిస్తారు. లేకపోతే అవి దొంగిలించబడకపోతే ఇంకేం జరుగుతుంది, చెదలో ఉన్నటువంటి పురుగులు వచ్చి వాటిని ఏం చేస్తాయి, కొరికి పాడు చేస్తాయి. కానీ దేవుడు ఏమంటాడు తెలుసండి, మీ యొక్క ధనము లేకపోతే మీ ప్రతిఫలము పరలోకమందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చక్కని మాటలు అక్కడ మనకు కనబడతా ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఫలము దేవుని ఎదుట అధికము కావాలంటే, మన ఫలము మనము ధనవంతులుగా మార్చబడాలి అని అంటే కనుక దైవలేఖనం అంటుంది మన ఫలము పరలోకమందు దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గమనించాల్సిన విషయం, అయినను నీవు ధనవంతుడివే, నువ్వు క్రీస్తును కలిగి ఉన్నావు కనుక నువ్వు ధనవంతుడు. అందరికీ పరలోక రాజ్యము లేదు. ఎవరైతే ఆయన ఎదుట మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను పొందిన వారై దేవుని సంఘానికి క్రమంగా వస్తూ ప్రభు బలిలో పాలుపంపులు పొందుతూ దేవుని వాక్యానికి లోబడినటువంటి వ్యక్తి, దేవుని వాక్యానుసారంగా జీవించగలిగినటువంటి వ్యక్తికి మాత్రమే ఆయన రాజ్యములో చోటు ఉన్నది. అందరికీ లేదు. అందరూ ధనవంతులు కాలేదు. క్రీస్తును అంగీకరించిన వ్యక్తులు మాత్రమే ధనవంతులైతే. అందుకే పరలోకంలో ఏముంటో తెలుసండి, బంగారు వీధులు ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ భూమి మీద నడుస్తున్నాం, కానీ అక్కడ మాత్రం బంగారు వీధుల్లో నడుస్తాం. ఇక్కడ భూ సంబంధమైన వాటిని కోరుకుంటావు, అక్కడ నీకు కోరికలు లేవు. ఇక్కడ ఆకలితో అలమటించి ఆహారం కొరకు ప్రయాసపడతావు, అక్కడ ఆకలి లేదు, దప్పిక లేదు. అక్కడ ఇక్కడ శత్రువులు ఉన్నారు, ఇక్కడ బాధపరిచేవారు, గాయపరిచేవారు, ఇబ్బంది పెట్టేవారు, నేను హింసించేవారు ఉన్నారు. పరలోకంలో ఏమీ లేవు. ఆయనతో నిత్యము ఆరాధించి, ఇక్కడ ఆరాధనకు ఆటంకం, ప్రార్థనకు ఆటంకం, పరిశుద్ధతకు ఆటంకం, దేవునితో ఉండుటకు ఆటంకం. కానీ పరలోకంలో ఇవన్నీ అక్కడ లేవు. ఆయనతో నిత్యము ఆరాధన. ఇక్కడ నీవు రంగురంగుల వస్త్రాలు వేసుకుంటావు, వస్త్రాల కోసం పోటీ పడతావు, కొట్లాడతావు, గొడవ పెట్టుకుంటావు, ఇంటి నుండి వెళ్ళిపోతావు, ఇబ్బందులు పని చేస్తావు. కానీ పరలోకంలో ఒకటే ఒక వస్త్రం. అదే వస్త్రము తెలుసా? మహిమ వస్త్రం. హల్లెలూయా. ఒకే వస్త్రం. ఇక్కడ నీకు రూపాలు వేరున్నాయి. నా రూపం వేరు, నీ రూపం వేరు. నా ముక్కు నీ ముక్కు వేరు, నా కన్నులు నీ కన్నులు వేరు, నా నోరు నీ నోరు వేరు, నా చర్మ సౌందర్యము వేరు, నీ చర్మ సౌందర్యం వేరు. పరలోకంలో లేదు. అందరూ ఒకే రూపముతో ఉంటారు, అందరూ ఒకే పోలికతో ఉంటారు. అది ధనం అక్కడ ఉంది. నువ్వు భూమి మీద సమకూర్చుకోవద్దు ధనాన్ని, పరలోకం కోసం ధనాన్ని సమకూర్చు. పరలోకంలో ఏం ధనం సమకూర్చుకోవాలి అని అంటావా? ఒక ఆత్మను రక్షించు, అది నీ ధనం. ₹1,00,000. ఒక ఆత్మని రక్షిస్తే నువ్వు ₹1,00,000 మనిషివి. అక్కడ ఈ మధ్యకాలంలో చంద్రమండలంలో కూడా భూములు కొనుక్కొని ప్లాట్లు పెడుతున్నారట. నాకు కూడా అర్థం కాలేదు. దేవుడు రెండవ రాకడలో వచ్చినప్పుడు భూమి ఆకాశం అంతా అల్లకల్లోలం అయిపోతుంది, భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవులని చనిపోతాయి. అంతేకాకుండా భూమి మీద ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో వారు ఎత్తబడతారు. ఆయన రాకడలో బూర ఊదినప్పుడు అందరూ సంతోషంగా వెళ్ళిపోతారు. మధ్యాకాశంలో విందు జరుగుతారు, గొప్ప ఆనందంతో దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారు. మరి వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే ఇది చంద్రమండలం నుండి ఏం చేస్తారు? నాకు ఆలోచన. నాకేమనిపించిందని అంటే, మనుషుడి ఆశకు హద్దు లేదు. వాళ్ళు చంద్రమండలంలో స్థలం కొనుక్కొని, ప్లాట్ కొనుక్కొని ఇల్లు కట్టుకున్నా రక్షణ లేకపోతే అది కూలిపోతుంది.
స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడున్నాం మనం? నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఇంకేమంటాడు సంఘాన్ని గురించి? నీవు ధనవంతుడవు. నీ ధనవంతుడు. ముగిస్తాను, తొందరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. నెక్స్ట్ చదవండి 10వ వచనం. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలె నీకు కలుగు దూషణ. ఇది చక్కని మాట అండి. తాము యూదులమని చెప్పుకొని, అంటే నేను ఈ మాటకు నేనేమనుకుంటున్నానంటే, నేను నా మాట నా పేరు రాసుకుంటాను అక్కడ. ఏమని తెలుసండి? తాను సియోను కుమారని చెప్పుకొనుచు. ఇప్పుడు మీ పేరు కూడా కనుక్కోవాలి. తాను సంతోషమ్మ, లేకపోతే రాయలమ్మ, లేకపోతే రత్నరాజు, ఇస్రాయేల్, మీ పేరు పెట్టుకుని చదవండి ఒకసారి. మీ పేరు పెట్టుకుని ఒకసారి చదవండి ఒకసారి. నేను చదువుతాను. తాను సియోను కుమారని చెప్పుకుంటూ సియోను కుమార్ కాకుండా సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణను నేను ఎరుగుతాను. బాగా వినాలి. క్రీస్తును నమ్మినటువంటి బిడ్డలు శ్రమ కష్టము రాగానే క్రీస్తును విడిచిపెడతారు. ఈరోజు నో, అది చేయకూడదు. ఇక్కడ స్పష్టంగా దేవుడు ఏమంటున్నాడు తెలుసండి? తాము యూదులు అని చెప్పుకుంటూ, అంటే నేను క్రైస్తవుని, నేను ప్రార్థన చేస్తాను, నేను ఉపవాసం ఉంటాను, నేను వాక్యాన్ని వింటాను, వాక్యాన్ని చదువుతాను, మందిరానికి వస్తాను అని చెప్పుకునేటువంటి వ్యక్తికి దేవుడు చెప్తున్న మాట ఏమంటున్నాడు? చెప్పుకొనుచు యూదులము కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగుతున్న దూషణను నేను. అంటే దీని అర్థం ఏంటంటే, లోకములో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు బిడ్డలను ఏం చేస్తున్నారు తెలుసండి? అవమానానికి గురి చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అంటే నీ పేరు పెట్టుకుని చదువుకుంటే, అయ్యో నేను క్రీస్తుని ఎరిగి ఉన్నాను కదా. లోకములో ఉన్నటువంటి సాతాను సమాజం, అంటే క్రీస్తుని ఎరగనటువంటి వారు, క్రీస్తును అంగీకరించినటువంటి వారి వలన వచ్చేటువంటి ఆ శ్రమను, ఆ బాధను, ఆ శోధనను, దూషణను నువ్వేం చేస్తున్నావు? అనుభవించాలి. యేసయ్య అన్నాడు ఏమని తెలుసా? ఆయన పైన హింసిస్తూ ఉంటే, ఆయన దూషిస్తూ ఉంటే ఆయన ఒక్క మాట కూడా పలికాడు. దూషణ చాలా భయంకరమైనది. నీ పేరుని బ్లేమ్ చేసిరనుకోండి, ఎట్లుంటది? నీకు ఎంత బాధ అనిపిస్తుంది. తింటే తినంబట్టది, పంటే కూడా నిద్ర రాదు. అయ్యో నేనేం అనకపోతే నా పేరు ఒక్కగా బదనాను. సాతానుడు ఏం చేస్తాడు తెలుసండి? సాతాను సమాజపు వారు, అనగా లోక సంబంధమైనటువంటి ప్రజలు, దేవుని ఎరగనటువంటి ప్రజలు నీకేం కలిగిస్తారో తెలుసండి? నీకు దూషణ కలిగించినప్పుడు ఆ దూషణను దేవుడు చూస్తాడు. ఏమంటున్నాడు? దేవుడు చూస్తాడు. ఓ స్మరణ సంగమా, మీరు దేవుని నమ్మారు, దేవునిని అంగీకరించినటువంటి మీరు, మీకు కలుగుతున్నటువంటి దూషణను నేను పరలోకం నుండి మీ కొరకు చూస్తున్నాను. తర్వాత ఒక మాట, చక్కని మాట అంటాడు, నీవు పొందబోయే శ్రమలను భయపడద్దు. హల్లెలూయా. ఈ రోజున చక్కని మాట ఇది మీకు గుర్తు చేస్తున్నాను. నీవు పొందబోయే శ్రమలను చూసి నువ్వెన్నడూ కూడా భయపడ. శ్రమలు ఎలా ఉంటాయి తెలుసండి? ఒక వ్యక్తిని అగ్ని చేత కాల్చినట్టుగా ఉంటాయి శ్రమలు. పేతురు భక్తులు చెప్తాడు అక్కడ, పేతురు రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో ఆయన 4వ అధ్యాయంలో 12-13 వచనాల్లో చెప్తాడు. అక్కడ ఏమని చెప్తాడు చూడండి. అక్కడ ప్రియులారా, మిమ్ములను శోధించుటకు నీకు కలుగుచున్నటువంటి అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు మీరు దేవుడు ముందే చెప్తున్నాడు. లోకంలో ఉన్నారు, మీకేం కలుగుతుంది తెలుసా? శ్రమ కలుగుతుంది. ఇప్పుడున్న శ్రమ కాదు, రాబోయే శ్రమల గురించి నువ్వు భయపడొద్దు. సంఘాన్ని చెప్తున్నాడు. స్మరణ
సంగమా, రాబోయే శ్రమ. ఇప్పటిదాకా నువ్వు శ్రమ పడ్డావు, కష్టపడ్డావు, బాధపడ్డావు, ఇబ్బంది పడ్డావు, నువ్వు దరిద్రుడిగా ఉన్నావు, నీకేమి లేని వ్యక్తిగా ఎంచబడ్డావు, దూషింపబడ్డావు, అవమానపరచబడ్డావు. నో ప్రాబ్లం స్మరణ సంగమా, యు ఆర్ వెరీ గుడ్ చర్చ్. నీ సంఘము చాలా మంచిది. అయితే నేను నీకు చెప్తున్న మాట ఏంటో తెలుసా? రాబోయే శ్రమల గురించి నువ్వేం కావద్దు, భయపడద్దు. రాబోయే శ్రమలు మీరు అనుకుంటున్నారు ఇవే శ్రమలు ఉన్నాయా? రాబోయే శ్రమలు భయంకరంగా ఉంటాయి. మహాశ్రమలు, శ్రమల కాలం చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పుడే క్రీస్తుని అంగీకరించినటువంటి వారిని అక్కడక్కడ కొడుతూ తిడుతూ ఏదో శ్రమ పెడుతున్నారు. కానీ రాబోయే దినములలో బైబిల్ చెప్తుంది అగ్ని వంటి మహాశ్రమల గురించి మీరు భయపడద్దు. అగ్ని వంటి మహాశ్రమల గురించి కుటుంబంలో చిన్న కష్టం రాగానే, చిన్న బాధ రాగానే, చిన్న ఇబ్బంది రాగానే మొత్తం ఏదో అయిపోయినట్టు బాధపడతాం. సమాజంలో నీ పేరు చెడ్డ పేరుగా మారగానే ఏదో అయిపోయిందిగా ఆయన బాధపడదు. సంఘంలో నీకున్నటువంటి ఒక మాట నీకు ఏదైనా తగిలి ఉంటే వెంటనే బాధపడదు. నువ్వేం కావాలో తెలుసా? ఇది చిన్నదే, రాబోయేది పెద్దది, నా కోసం ఉన్నది శ్రమ, నేను దాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. రాబోయే శ్రమల గురించి నువ్వు భయపడకండి. ప్రియులారా, మీకు చెప్తున్నాను, భయపడకండి, ధైర్యంగా ఉండండి. క్రీస్తు కొరకు మీరు ధైర్యంగా ఉండండి. 10వ వచనం చదువుతాం, త్వరగా ముగించడానికి ప్రయత్నిస్తాను. 5 నిమిషాలు. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు. 10 దినములు ఏంటి? శోధింపబడినట్లు. ఏం చేయబడినట్లు? శోధింపబడినట్లు. అపవాదిని ఏం చేస్తాడట? చెరలో వేస్తాడు. ఎన్ని దినాలు? 10 రోజులు నీకు శ్రమ కలుగుతుంది. చక్కని మాటలండి ఇవి, మంచి మాటలు ఇవి. మొదట ఏమన్నాడు? నేను నా గురించి మీకు బయలుపరుచుకుంటున్నాను అన్నాడు. రెండవదిగా ఏమన్నాడు? నీ శ్రమను, నీ దరిద్రతను నేను చూశాను, కానీ నువ్వు ధనవంతుడు అని అన్నాడు. భూమి మీద నువ్వు శ్రమ అనుభవించావు, దరిద్రత అనుభవించావు, నువ్వు పరలోకంలో ధనవంతుడు. మీకు తెలుసు కదా లాజరు ధనవంతుడి స్టోరీ. ధనవంతుడి దగ్గర లాజరు ఏం చేశాడు? పడుతున్నటువంటి రొట్టె ముక్కలను తీసుకొని తినడానికి యోగ్యుడయ్యాడు. కానీ ఇద్దరు చనిపోయారు. ముందు లాజరు చనిపోయాడు, ఏమైపోయాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. ధనవంతుడు చనిపోయాడు, నరకానికి వెళ్ళిపోయాడు. నరకంలో యాతన పడుతుండగా దూరం నుండి అబ్రాహాముని చూశాడు. ఓ అబ్రాహ్మా, నీ కుడి పార్శ్వన ఆనుకుని ఉన్నటువంటి ఆ లాజరుని నా దగ్గరికి పంపియ్యా. ఇక్కడ నేను నరకాన్ని అనుభవిస్తున్నాను, యాతన పడుతున్నాను, బాధపడుతున్నాను. ఆయన చేతి యొక్క వేలుని ముంచి, నీళ్ళలో ముంచి ఒక నీటి చుక్కను నా కోసం పంపానన్నాడు. అప్పుడు అబ్రాహం ఏమన్నాడు తెలుసా? మీకు మాకు ఒక ఆఘాతం మధ్యలో ఉన్నది, మీరు ఇక్కడికి కానీ మేము అక్కడికి కానీ రావడానికి వీల్లేదు. ఎందుకు చెప్పాడో తెలుసా అండి? ఎందుకు చెప్పాడో తెలుసు? దేవుని నమ్ముకోరా బాబు అని ఎన్నిసార్లు చెప్పుకుంటాడు ఈయన? ఎన్నిసార్లు చెప్పుకుంటాడు ఈ దరిద్రుడు కదా? ఎన్నిసార్లు చెప్పుకుంటాడు? నమ్మలేదు. కొన్నిసార్లు మీ తల్లిదండ్రులు మీ పిల్లలకు ఎన్నోసార్లు చెప్తారు, ప్రార్థన చేయమా, వాక్యం చదువమ్మా, వాక్యం నమ్మకపోతే గిట్టపోతావు. ఎట్టపోతావు? ఇవి గిట్టపోతావు. ధనవంతుడు పోయినట్టే పోతావు, అందులో పడతావు. పాతాళంలో ఏం జరుగుతూ ఉంటారు, నరకంలో ఏం జరుగుతూ ఉంటారు? అగ్నిగుండంలో వేసి కాలుస్తూ ఉంటారు, నూనెలో వేసి ఎంచుతూ ఉంటారు, చువ్వలతో గుచ్చుతూ ఉంటారు, ఏడుపు పండు కొరుకుడు ఉంటుంది. భయంకరమైన వ్యక్తి, ఒకరి శరీరాన్ని ఒకరు గాయపరుచుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు ప్రభువా అంటే వారివర్ అంటాడు, వారివర్ అంటాడు. దేవునికి స్తోత్రం. డాడీ అని నువ్వు పిలిస్తే నాకు ఎదుర బిడ్డను ఊళ్ళో నాకు తెలియదు అంటాడు మీ తండ్రి. స్తోత్రం. హల్లెలూయా. పొందబోయే శ్రమలు గురించి నువ్వు భయపడద్దు. తర్వాత ఏమంటాడు తెలుసండి? 10వ వచనంలో మీరు శోధింపబడినట్లు అపవాది, బాగా గమనించాలి, అపవాది నిన్ను శోధిస్తాడు. ఏం చేస్తాడమ్మా? అపవాది నిన్ను ఏం చేస్తాడు? సలమెత్తాడు. ఏం చేస్తాడు?
శోధిస్తాడు. మంచిగా సంతోషంగా ఉన్నప్పుడే అప్పుడే సడన్లీ జ్వరం వస్తుంది. అప్పుడే సడన్లీ జ్వరం వస్తుంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఇంట్లో సంతోషం అంతా ఏమైపోతుంది? నీరు గారిపోతుంది. దేవుని స్తోత్రం. వెంటనే ఎక్కడికి పోతారు? హాస్పిటల్కి వెళ్తారు, లేకపోతే ఇంకెక్కడికి వెళ్తారు. నిజమే కదా. మన సంతోషంగా ఉండటం సాతానుడికి ఏమాత్రము ఇష్టం ఉండదు, అస్సలే ఉండదండి. ఇక్కడ అపవాది చేత మీరు శోధించబడతారు. యేసుప్రభు శోధించబడ్డాడు. 40 రోజులు ఉపవాసం పిమ్మట సాతానుడు వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు. యేసుప్రభు ఆకలి కొని ఉండగా సాతానుడు వచ్చి యేసుతో అంటున్నాడు, ఓ ప్రభువా, నువ్వు ఆకలి కొని ఉన్నావు, ఇదిగో ఇక్కడ రాళ్ళు ఉన్నవి, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను. నువ్వు నేనైతే తింటాను ప్రార్థన చేసుకొని. అప్పుడు కన్నీళ్ళు గడగడగా రాలిపోయి ప్రార్థన చేసి ఆ రాళ్ళు రొట్టెలుగానే తింటాం. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? మనుష్యుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, శోధన నీకు వస్తుంది, నువ్వు దాన్ని జయించాలి. శోధించేవాడు ఎవడో కాదు, సాతానుడే. సాతానుడే నిన్ను శోధిస్తాడు. స్పష్టంగా ఉంది వాక్యం. యాకోబు పత్రిక తీయండి. యాకోబు పత్రిక 1:12 కిందికి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు. నెక్స్ట్, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించిన వారిని వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. నోరుందా? చదవండి. యాకోబు రాసిన పత్రిక 1:12, 13, 14 ఫాస్ట్ గా చదవాలి. శోధన సహించువాడు ధన్యుడు. నేను చెప్తున్నా, శోధన వచ్చిందని పారిపోవద్దు, శ్రమ వచ్చిందని పారిపోవద్దు, నిలిచి ఉండాలి. ఏం చేస్తాడో చూడాలి సాతాను. ఆ ధైర్యం మీకుందా? అదే యేసయ్య చెప్పాడు, శ్రమలు నీకు కలుగుతాయి, నువ్వు ధైర్యము. అది ధైర్యం. యేసయ్య శోధింపబడ్డాడు, నిలిచి ఉన్నాడు. అక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, భక్తుడైనటువంటి యాకోబు ద్వారా చెప్తున్నాడు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు ప్రభువునందు నిలిచిన వాడై. ఆ శోధన యందు నిలిచిన వాడై దేవుడు వాగ్దానం చేసిన జీవకిరీటం పొందుకుంటాడు. జీవకిరీటం పొందుకుంటాడు. నెక్స్ట్ ఏమంటాడు? చదవండి. దేవుడు కీడు విషయమై జాగ్రత్తగా వినాలి. శోధన రాగానే దేవుడిని వ్యక్తిస్తాడు. దేవుడు నన్ను శోధిస్తున్నాడు. శోధన వ్యక్తిడు దేవుడు. వాక్యం ఏమంటుంది? అక్క ఏమంటుంది? దేవుడు కీడు విషయమై అంటే మంచి విషయంలో శోధిస్తాడన్నట్టే కదా. అంటే మంచి చేయటకు దేవుడిని శోధిస్తాడు. దాని పక్కన పడదు. కీడు విషయమై, కీడు జరగని, బాధ కాగానే, ఉన్నది పోగానే ఏమంటే లక్కీ లాటరీ ఆడమని దేవుడు చెప్పాడా? 1000 రూపాయలు తీసుకుపోయి లక్కీ లాటరీలో పెట్టి 1000 రూపాయలు పోయింది. ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తాం, ప్రభు లక్కీ లాటరీలో 1000 రూపాయలు పెట్టినా పోయింది. దేవుడు అంటాడు, నీకు ఎవడు పెట్టమన్నాడు అంటాడా? నువ్వు శోధిస్తావు అప్పుడు దేవుణ్ణి. 1000 రూపాయలు 100 రూపాయలు దేవుడికి ఇచ్చి 900 శుభ్రంగా ఇంట్లో సామాన్ తెచ్చుకొని చక్కగా 1 కేజీ మాంసం తెచ్చుకొని తిని దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. అక్కంటున్నది కేజీ వస్తుంది అనండి, నేనంటాను 3 కిలోలు వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుభ్రంగా కుటుంబం అంతా కలిసి తిని ఆనందంగా ప్రార్థన చేసుకుని ఎంత ధన్యత. అది విడిచిపెట్టి మనం ఏమంటారు తెలుసా? పోయిన డబ్బును బట్టి దేవుడు నన్ను శోధించాడు. వాక్యం ఏమంటూ చదువుదాం. దేవుడు కీడు విషయమై శోధింపనే
ఆయన ఎవరిని ఎవ్వరిని శోధింపడు కనుక. మంచిగా వినాలి మీరందరూ. శోధించేది ఎవరు? ఆ ఇప్పుడు నేర్చుకోవాలి మీరందరూ సత్యం. శోధించేది ఎవరు? సాతానుడు. దేవుడు ఏమంటున్నాడు? కీడు విషయంలో ఎవరిని శోధించాడు. పొలంకు పురుగు పట్టింది, పొలం అంతా పోయింది. ఏమంటావు నువ్వు? ఇంత ప్రార్థన చేసి మొదలు పెట్టి అయ్యా ఈ పొలం అంతా పురుగు పట్టి ఎట్లా ఎడతావు? ఇట్లా నేను నాలెక్కడే కదా. స్తోత్రం. దేవుడికి వేస్తాం శోధన. దానికి మందు కొట్టాల్సిన సమయంలో ఏం చేయాలి? నువ్వు తిరిగినావు, పురుగు వచ్చి పడ్డది, తినేసింది. ఏం చేస్తుంది? ఉన్నది బాయ్. దేవుడు కీడు విషయంలో శోధింపడు. ఆయన ఎవరిని అంటే అన్యులను కూడా కదా, దేవుని అమ్మనులను కూడా. అంతేనా కాదా? అవునమ్మా అక్క, అంతేనా కాదా? ఎవరిని ఏం చేయడు? శోధింపడు గనుక ఎవడైనను నేను శోధింపబడినానని అనుకుంటే నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనద్దు. వార్నింగ్ దేవుడు ఇస్తున్నాడు. నాకే కష్టాలు, నాకే శ్రమలు. ఊరి రాగా తీసుకొని దేవుడు అంటున్నాడు. మొన్న నాకు ఒక తల్లి ఫోన్ చేసి, అయ్యా నువ్వు ప్రార్థన చేస్తే నేను నడుస్తున్నాను, ప్రార్థన పని చేయలేదు కూర్చుంటున్నాను అన్నది. నాకు అర్థం కాదు. అని నేను ప్రార్థన చేస్తే నువ్వు నడవడలేదు, మళ్ళీ కూర్చున్నాడేది. నాకు ఆలోచన వచ్చి, అమ్మ అసలు నువ్వు ప్రార్థన చేసుకుంటావు లేదా అని అడిగింది. నేను అస్సలు ఇప్పటి వరకు ఏ రోజు కూడా ప్రార్థన చేయలేదు అసలు. అంటే తక్లీఫ్ ఏడున్నది? ప్రార్థన దగ్గర ఉన్నది. ప్రాబ్లం ఏడున్నది? ప్రార్థన దగ్గర ఉంది. ట్రాన్స్ఫార్మర్కు అంత ఉంది, కరెంట్ కనెక్షన్ ఉంది, అంత ఉంది, కానీ ఫీజుకు వైర్ లేదు. ఫీజుకు వైర్ లేదు. ఇప్పుడు నేను వైర్ పెట్టాలి. చెప్పాను, అమ్మ నువ్వు ప్రార్థన చేస్తే నువ్వే నడుస్తావు, నువ్వు ప్రార్థన చేస్తే నువ్వే నేను చేస్తే కాదు, నువ్వు చేస్తే నడుస్తావు. చేసింది, నడవడం మొదలుపెట్టింది. తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఆమెకి చికెన్ గునియా వచ్చింది. చికెన్ గునియా రాగానే ఫోన్ చేసింది నాకు. ఫోన్ చేసుడు ఎట్లా చేసింది తెలుసా? ఫోన్లో ఎట్లా మాట ఎట్లా 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 ఫోన్ చేసి, అయ్యా ఏమైపోయిందని అనుకుంటే, నేను ఏమైపోయిందని ఓలమ్మ మీరు ఎవరమ్మా ఏంటి అంటే, అయ్యా నువ్వు మొన్న ప్రార్థన చేసుకుంటే ఎప్పుడంటే చేస్తా నడిచిన మళ్ళా ఇప్పుడు నేను టెస్ట్ చేస్తే నాకు చికెన్ గునియా వచ్చింది. దేవుడు ఎంత పని చేసేయాలా చికెన్ గునియా? నాకు అర్థం కాలేదు. దేవుడు చికెన్ గునియా నీకు పెట్టాడు, నాకు అర్థం కాలేదు. వాక్యం ఏమంటుంది? ప్రభు ఎవరిని ఎన్నడూ కూడా శోధించడు. మనం చాలాసార్లు అంటాం, ఎవరిని అంటాం? దేవుడి మీదే అంతగా దొరుకుతాడు దేవుడు. ఎవరైనా నేను నిందిస్తే నేను అంతగా దొరికినాను అంటావు కదా, దేవుడిని కూడా నువ్వు అంతగా సంపాదించుకుంటావు. ఓళ్ళ దిక్కు లేకపోతే దేవుడి మీద అంటావు. ఇక్కడ ఏమంటున్నాడు? ఎవడైనాను నేను దేవుని చేత శోధింపబడి ఉన్నానని అనవద్దు, అనకూడదు. వార్నింగ్. సంగమా మీకు చెప్తున్నాను, శోధన జయించడానికే నువ్వు ఉన్నావు, శోధింపబడుటకు నువ్వు ఇక్కడ లేవు. శోధన ఎవరి ద్వారా వస్తుంది? అపవాది ద్వారా వస్తుంది. అపవాది ద్వారా వస్తుందని ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నాడు? స్మరణ సంఘానికి చెప్తున్నాడు. స్మరణ సంఘమా, అపవాది చేత మీరు శోధింపబడతారు, మీకు 10 దినములు శ్రమలు కలుగుతాయి. గవర్నమెంట్ పింఛన్ ఇవ్వకపోతే దేవుని అడగలేదు, నాకు అర్థం కాదు. అక్క రాయలక్క పింఛన్ నీ
సర్టిఫికెట్లు కరెక్ట్ ఉంటే గవర్నమెంట్ ఇస్తుంది. దానికి దేవుడే చేసింది. దేవుడు వచ్చి ఆధార్ కార్డు రాసిందా? నాకు దేవుడు వచ్చి ఆధార్ కార్డు ఫోటో తీసి కట్టి కాదు కదా. మనం ఏం చేయాలి? వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకో. ఇక్కడ చూడండి, అక్కడ ఏమని ఉంటారు? నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనవద్దు. ఎట్లా శోధించబడతాడు మనుషుడు? నెక్స్ట్ వచనం. ప్రతివాడు తన స్వకీయమైన దురాశ చేత స్వకీయమైన ఐస్ క్రీమ్ తినాలని ఆశ ఎవరికి ఉంటుంది? అందరికి ఉంటుంది. పెళ్లికి వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్లు పెడితే ఒక్కటికి ఎన్ని తింటావు? శబ్బాష్, 4 తింటావు. తెల్లారి నీకు ఏం జరుగుతుంది? జలుబు వస్తుంది. అప్పుడు నువ్వేమంటావు? దేవుడు ఏ నాకు జన్మించినా అంట. ఆ శోధన అనేది ఎట్లా వస్తుందట? తన స్వకీయమైన దురాశల చేత ఏం చేయబడతాడట? ఈడవబడతాడు. అంటే ఆశ ఉంచడం మంచిదే, ఐస్ క్రీమ్ తినడం మంచిదే కావాలా, కానీ అతిగా తినడం మంచిది కాదు. చికెన్ బిర్యానీ ఉందని చెప్పేసి ఉన్నంతో నేనే తింటానంటే మంచిది కాదు, కడుపు నొప్పి వేస్తుంది. వాళ్ళ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి పైపులు వేసి అక్కడికి మొత్తం తీయాలా? ఆశ మంచిదే, బిర్యానీ తినడం మంచిది, గుడ్, మంచిది. నేను కూడా అప్పుడప్పుడు మా ఇంట్లో చేసుకుంటాను బిర్యానీ. నేను ఒక 2 ముక్కలకి అన్నం తింటాను, కలుస్తాను. బిర్యానీ ఉందని చెప్పేసి చేసుకుంటాను కడుపు వస్తుంది. మా ఇంట్లో కూడా ఉన్నాడు, వాడు నిండుగా తినడానికి వాడు మనసు పట్టుదు, అంతా తిరుగుతూ ఉంటాడు, అంతా తిరుగుతూ ఉంటాడు. ఆయన ఎందుకు తిరుగుతాడంటే వాడు లూజ్ కావాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. స్వకీయమైన దురాశ, సొంత దురాశ, స్వకీయమైన. నీ ఆశ కలిగి ఉంటావు వేరు, దురాశ ద్వారా నువ్వేమైతే విలువబడతావు. అది రుచిగా కనబడగానే పోతూనే ఉంటావు, తింటూనే ఉంటావు. అది నిండిపోగానే నీకు ఆయాసం, బాధ, అది అనుభవించవు. అయ్యో ఎందుకు తింటే కిందకి కొట్టుకుంటూ ఉంటావు. కాలు పట్టినా చేతులు పట్టినా దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా శోధన నీవే తెచ్చుకుంటావు. స్వకీయమైన దురాశల చేత ఇడువబడి మరుగు కలుపబడిన వాడై శోధించబడతాడు. అంటే దేవుడు, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, అపవాది శోధిస్తాడు, దేవుడు శోధించాడు. అపవాది శోధించిన శోధనలో దేవుడిని వేసి మనం ఏం చేస్తాం? పలుకుతాం. కానీ దేవుడు వాక్యం ఏమంటుంది? దేవుడు ఎన్నడూ ఎవరిని ఎప్పుడునో శోధించాడు. 10వ వచనంలోకి వెళ్దాం. రెండో అధ్యాయం 10వ వచనం. మరణము వరకు దేవుడు ఎప్పుడు నిన్ను శోధించాడు. ఒకవేళ అపవాది శోధన చేత నీవు ఒకవేళ శ్రమ పడితే, చిక్కబడితే, నీవు ఎక్కడ వేయబడతావు? 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది. 10 దినములు నీకు శ్రమ కలుగుతుంది, శ్రమల పాలవుతావు. కాబట్టి నువ్వేం కావాలి ఇప్పుడు? మరణము వరకు నమ్మకముగా ఉండు. యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత సచ్చిందాక ఇడిచిపెట్టాడండి. మరణం వరకు మనుషుడికి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి భూ సంబంధమైన మరణం, ఒకటి ఆత్మీయమైన మరణం. భూ సంబంధమైనటువంటి మరణం కలిగిన వాడు ఒక రోజున క్రీస్తును అంగీకరించుకొని దేవుని అంగీకరించి మార్పును పొంది బాప్తిసం పొంది రక్షణ పొంది ఉంటే, ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయి సమాధి చేయబడి ఉంటే, ఒక వ్యక్తి ఆ వ్యక్తి బ్రతికి ఉంటే, అకస్మాత్తుగా ఎవరికి తెలియకుండా ఆయన చనిపోతే ఆ వ్యక్తి మరణములో నుండి లేపబడతాడు. ఎప్పుడు? క్రీస్తు వచ్చిన. ఇంకా ఇంకొక 2వ మరణం ఉంది, చూసారా? ఈ 2వ మరణం గురించి కింద వచనంలో ఉంటుంది. మనుషుడికి 2వ మరణం కూడా ఉంది. ఆ మరణం ఎలాంటిదో తర్వాత చెప్తాను. చూడండి, అక్కడ ఏమనుంది? దేవునికి స్తోత్రం. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. దేవుడు నీకేమిస్తాడట? జీవ కిరీటం. జీవ కిరీటం ఎట్లుండాలి? మరణం దాకా
చచ్చిపోయేదాకా నువ్వు నమ్మకంగా ఉండు. అబద్ధం ఆడద్దు అంటే ఆడద్దు. యోబు అన్నాడు, నా కన్నులతో నైనను ఏ కన్యకనైనను నేను చూడను అని అన్నాడు. అంటే ఎంత గొప్ప మాట, దేవుని స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి. తన 10 మంది బిడ్డలు పోయినా, ఆస్తులు పోయినా, అంతస్తులు పోయినా, అందరూ పోయినా, అందరి పోగొట్టుకున్నా ఏమంటున్నాడు తెలుసా? నేను క్రీస్తునందు నా పవిత్రతను నేను కాపాడుకుంటాను. నువ్వు అలా కాపాడుకోవాలా, అలా కాపాడుకోవాలి. జీవకిరీటం ముక్తగానే రాదు నీకు. నీలో జీవించుచున్నవాడు క్రీస్తు అయితే జీవకిరీటం పొందుతావు. పౌలు ఏమంటారు తెలుసండి? దేవునికి స్తోత్రం. చనిపోతే నాకు లాభం, బ్రతుకుటైతే క్రీస్తే. బ్రతుకుతే క్రీస్తే, చచ్చిపోతే నాకు లాభం. క్రీస్తు అంటుంది, నేను ఒకవేళ చనిపోతే నేను జీవకిరీటం. ఎంత గొప్ప కోరిక ఆయనకు భూమి మీద ఉన్నటువంటి అతనికి పరలోకంలో ఉన్న జీవకిరీటం గురించి కోరిక. స్మరణ సంఘానికి అదే చెప్తున్నాను, నమ్మకంగా ఉండు సంఘమా. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలు మీ అందరికీ చెప్తున్నాను, క్రీస్తులో మీరు నమ్మకంగా ఉండండి, నమ్మకంగా ఉండండి. ప్రార్థించుటలో నమ్మకం, విశ్వాసంలో నమ్మకం, దేవునికి ఇచ్చుటలో నమ్మకం, దేవుని మందిరానికి వచ్చుటలో నమ్మకం, ఉపవాసం ఉండటంలో నమ్మకం, ఎవరినైనా పరామర్శించడంలో నమ్మకం, సేవకుని గుర్తించడంలో నమ్మకం, సహాయం చేయటంలో నమ్మకం. ఇన్ని మాటలు ఉన్నాయి చూడండి. అన్నిటిలో నమ్మకం. ముఖ్యంగా నీ రక్షణ కాపాడుకున్నటలో నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఏం పొందుకుంటావు? జీవకిరీటం పొందుకుంటావు. దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీకు జీవకిరీటం ఇస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి ఏమైనా వాగ్దానం ఇచ్చాడు? జీవ వృక్ష ఫలములను నీవు తింటామన్నాడు. స్మరణ సంఘానికి ఏమంటున్నాడు? జీవ కిరీటాన్ని నీవు పొందుకుంటావు. సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించిన వాడు రెండవ మరణము వలన ఏ హాని కూడా చెందడు. రెండవ మరణం ఎవరికి సంభవిస్తుందో తెలుసా? చూస్తారా? ప్రకటన గ్రంథంలో చూస్తారా? 20 అధ్యాయం 21 అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదవండి. 21 అధ్యాయం 8వ వచనం. దేవునికి స్తోత్రం. రెండవ మరణం అంటే ఏందో అక్కడ ఉన్నది చూడండి. 21 అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం 7వ వచనం నుండి చదవండి. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉందుడు. అంటే 21 అధ్యాయం 1 నుండి 6 వచనాల్లో ఉన్నాయన్నీ కూడా దేవుడు చెప్పాడు. అక్కడ ఏమేం చెప్పాడు అంటే, క్రొత్త ఆకాశం ఉంది, క్రొత్త భూమి ఉంది, సముద్రం ఇక ఉండదు, నూతన యెరూషలేము అనే పరిశుద్ధ పట్టణములో మరి భర్త కొరకు అలంకరించబడినటువంటి వధువు సంఘముగా అలంకరించబడాలి. నీవు మనుషులతో కాదు, దేవునితో కూడా నువ్వు స్నేహితం కలిగి ఉండాలి. నీవు నీ కన్నుల ప్రతి బాష్పీలు తుడివేయబడుతుంది. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, వ్యాధి ఉండదు, రోగం ఉండదు, ఏర్పు ఉండదు, ఏమీ ఉండదు. దేవుడితో నువ్వు కలిసి ఉండే గొప్ప భాగ్యం మాత్రమే ఆయన సింహాసనం ఎదుట నీకు ఉంటుందని చెప్పి ఇవన్నీ నీవు పొందుకుంటావు. 7వ వచనంలో అంటాడు, ఏమంటారయ్యా? జయించు వారికి ఏవైతే పైన రాయబడ్డాయో అవన్నీ స్వతంత్రించుకుంటాడు. నేను అతనికి దేవుడై ఉంటాను, అతడు నాకు కొడుకై ఉంటాడు, అతడు నాకు కుమారుడై ఉంటాడు. నెక్స్ట్ పిరికి వారు అవిశ్వాసం. మంచిగా వినాలి వైపు చూడండి. పిరికి వారు ఎవరు? యేసు ప్రభువు అంటే నమ్ముకుంటాడు కానీ సువార్త యుద్ధం అంటే పక్కకు రమ్మంటే కూడా రాడు. పిరికోడు. దేవుని స్తోత్రం. పిరికివాడు. రెండవది విశ్వాసం ఉంటుంది కానీ ప్రార్థన చేయమంటే విశ్వాసి ప్రార్థన చేయలేకపోతాడు. రోగమును, వ్యాధిని, అపవిత్రాత్మను గద్దించడానికి కూడా ఆయన వెనుకాడుతాడు. అవిశ్వాసం ఉంటుంది. అసహ్యులు దేవుడికి ఇష్టమైన వారుగా ఉంటారు కానీ దేవుడి చేత అసహించబడతారు వారు. నరాంతకులు, మనుషులను చంపేవారు. అంటే దాని అర్థం ఈ రోజుల్లో కత్తులతో కట్టుదలతో మనుషులను చంపుతలేదు. ఇట్లా భార్య ఇచ్చి చూడగానే మనం గజగజగా పడిపోతాం. పిల్లలతో చూడగానే చెట్టుగా పడిపోతాం. భర్త ఇచ్చే చూడగానే భార్య గజగజగా పడిపోతాం. కన్నులతో చంపేస్తున్నారు.
వారిని ఏమంటారట? నరహంతకులు. నెక్స్ట్ వ్యభిచారులు, వ్యభిచారి. భార్య ఉండగా, భర్త ఉండగా ఇంకొక పురుషుడితో ఇంకొక స్త్రీతోని పాపం చేసే వ్యక్తిని దేవుడు ఏమంటాడు? వ్యభిచారి అంటాడు. దాంతో పాటు ఇంకేమంటాడు తెలుసా? నీ సత్యదేవుడైనటువంటి యెహోవాను నన్ను ఆరాధించకుండా ఇతరమైన దేవతలను పూజించేటువంటి వ్యక్తి వ్యభిచారి. నెక్స్ట్ మాంత్రికులు, మంత్రం చేసేటువంటి వారు, విగ్రహారాధికులు, విగ్రహాన్ని ఆరాధించేవారు, అపవిత్రులను, అబద్ధికులు, దేవుడి సన్నిధిలో అబద్ధమాడేటువంటి వారు, అగ్ని గుండములు, అగ్ని గంధకములో నుండి గుండములో వారు పాలు పొందుతురు. ఇది రెండవ మరణం. ఇది రెండవ మరణం. ఇది ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో జరుగుతుంది. ఎక్కడ జరుగుతుందమ్మా? పరలోకంలో జరుగుతుంది. మొదటి మరణం ఎక్కడ జరుగుతుంది? భూమి మీద జరుగుతుంది. ఏమి ఇస్తాను? రెండవ మరణం ఎక్కడ జరుగుతుంది? పరలోకంలో. పరలోకంలో ఎక్కడ జరుగుతుంది? ఇలాంటి వారందరూ కూడా అగ్నిగుండంలో పడవేయబడతారు. ఇలాంటి వారందరూ అగ్నిగుండంలో పడవేయబడితే వారు అక్కడ కాలిపోతారు, బూడిదైపోతారు. పరలోకం దాకా కూడా వెళ్ళరు. అంటే ఇలాంటి వారిని దేవుడు రాజ్యంలోనికి ఆహ్వానించడు. దేవుడు వారిని అంగీకరించడు. దీని గురించి దేవుడు చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసండి? ఏమంటాడు తెలుసండి? అక్కడ 11వ వచనంలో చక్కని మాట చెప్తా ఉంటాడు. అక్కడ ఏమంటాడు తెలుసండి? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక. జయించువాడు. ఏం జయించాలి? శోధన జయించాలి, శ్రమ జయించాలి, ఇబ్బందిని జయించాలి, అపవిత్రతను జయించాలి, వ్యభిచారాన్ని జయించాలి, అబద్ధాన్ని జయించాలి, నరహత్యను జయించాలి, ఓర్వలేని తనాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం, ప్రియులారా, వందనాలు, హల్లెలూయా. జయించాలి. జయించు వారికి నేనేం చేస్తానంట? రెండవ మరణంలో ఏ హాని కూడా చేయలేదు. చక్కగా చెప్తున్నాడు స్మరణ సంఘానికి ఎంత చక్కగా చెప్తున్నాడంటే, మొదట క్రీస్తుని గురించి చెప్పాడు. రెండవదిగా ఏం చెప్తున్నాడు? మీరు ధనవంతులని చెప్తున్నాడు. లోకంలో మీరు బీదోలే, కానీ దేవుడి దగ్గర మాత్రం మీరు ధనవంతులు. మూడవదిగా ఏం చెప్తున్నాడు తెలుసండి? మీరు శ్రమలు అనుభవిస్తారు, దూషింపబడతారు. నాలుగవది ఏం చెప్తున్నాడు తెలుసా? రాబోయే శ్రమల నుండి నువ్వు తప్పించబడాలి. నీకు రాబోయే శ్రమలు భయంకరంగా ఉంటాయి, నువ్వు కాపాడబడాలి అని అంటాడు. ఐదవదిగా ఏమంటాడు తెలుసండి? అపవాది నీకు శోధన పుట్టిస్తాడు, ఆ శోధనలో నువ్వు పడకుండా నువ్వు జాగ్రత్త పడు అని అంటాడు. ఆరవది అంటాడు నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండు అని చెప్తాడు. ఏడవది అంటాడు రెండవ మరణంలో నీవు పడకుండా నేను నిన్ను కాపాడుతాను. సంగమా, వాక్యం అర్థమవుతుందా? స్మరణ సంఘానికి దేవుడు చెప్పిన మాటలు, అదే మాటలు ఈరోజు నీతో నాతో చెప్తున్నాడు. మనం కూడా మన జీవితాలను కట్టుకుందాం, ముందుకు వెళ్దాం. తల్లి ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ సన్నిధానంలో మేము ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో స్మరణ సంఘం గురించి ఈ రోజు నన్ను మాతో మాట్లాడిన ఈ మాటలన్నింటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా, స్మరణ సంఘం ధన సంపన్నమైన సంఘమైనప్పటికీ కూడా దరిద్రతను అనుభవించింది. కానీ నువ్వు అన్నావు, నువ్వు ధనవంతుడవే. శోధన జయించలేని శక్తి కలిగిన సంఘం వలె నీవు ఉండకు, శోధన జయించగలిగిన వ్యక్తిగా నువ్వు మారు అని చెప్పావు. ఎంత చక్కని మాటలయ్యా. మరణం వరకు నమ్మకంగా ఉండమన్నావు. అపవాదిని శోధిస్తాడు, శోధనలో పడకుండా నువ్వు జాగ్రత్త పడు అని చెప్పావు. జీవ కిరీటాన్ని ఇస్తానన్నావు. రెండవ మరణంలో నేను పాలి భాగస్తుని చేయనని చెప్పావు. ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ప్రభు. అద్భుతమైన నీ మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను. ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరిలో దేవాని కార్యం జరిగించాడు. అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తాం. అందరం కూడా ప్రభువా నీకు స్తోత్రం, స్తోత్రం, గట్టిగా స్తోత్రం చెప్పండి అందరూ. స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, స్మరణ సంఘం వలె నన్ను కూడా ఈ రోజు హెచ్చించినందుకు వందనాలు. నన్ను కూడా ఈ రోజు బలపరిచినందుకు వందనాలు. నాతో కూడా మాట్లాడినందుకు వందనాలు. దాని భాగ్యాన్ని నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీకు వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, శోధన రాగానే నీ మీద పడుతున్నా.
సంతోషము రాగానే నేను మర్చిపోతున్నాం. అలాంటిది నాకు ఉండదు ప్రభు. మీ కృప చూపండి, సాయం చేయండి. మీ బిడ్డల యొక్క హృదయాలను మీరు పరిశీలించి మీ కార్యం చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు నామం పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. అందరూ చెప్తాం ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సన్నిధి నిత్యము తోడైంది నడిపించి కాపాడి రక్షించును గాక. ఆమేన్ 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 ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.